హైదరాబాద్ వెస్ట్. హైదరాబాద్లో ప్లాట్ కొనాలి అనుకునే ప్రతి ఇన్వెస్టర్కి ఈ వెస్ట్ హైదరాబాద్ ఒక ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. అందరికీ వెస్ట్ హైదరాబాదే ఇప్పటికీ ఫస్ట్ ఆప్షన్. ఫ్లాషీ ఐటీ బిల్డింగ్స్, గ్రాండ్ రోడ్స్, పాష్ కార్స్, ఎనర్జెటిక్ లైఫ్ స్టైల్ అండ్ మంచి వైబ్ ఉన్న చోటకి దగ్గరగా ఉండాలని అందరూ అనుకుంటారు. బట్ 20,000 per స్క్వేర్ యార్డ్ పెట్టి ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే ఒక యావరేజ్ ఇన్వెస్టర్కి వెస్ట్ హైదరాబాద్లో రీసెంట్గా మార్కెట్లో వచ్చిన హ్యూజ్ స్పైక్ వల్ల మోకిలా, శంకర్పల్లి, భానూర్, గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఏరియాస్ అన్ఎఫోర్డబుల్గా మారిపోయాయి. మరి ఒక యావరేజ్ ఇన్వెస్టర్ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఏరియా ఉంది? ఇన్వెస్ట్ చేసే ముందు యాక్సెసిబిలిటీ అనేది మేజర్ కన్సర్న్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్కి బాగా హెల్ప్ చేసేవి హైవేస్. వెస్ట్ మార్కెట్కి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న హైవే, ఎస్, ద టాక్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ముంబై హైవే. అసలు ముంబై హైవే ఎందుకు ఈ మధ్య ఇంతలా మార్కెట్లో వినిపిస్తుంది? ఈ స్ట్రెచ్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే కాదు, గవర్నమెంట్ రిలేటెడ్గా ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి అండ్ జరగబోతున్నాయి, అండ్ ఒక యావరేజ్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో బిగినర్ అయినా కూడా ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు ముంబై హైవే మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో పటాన్ చెరువు, ఇస్నాపూర్, కంది, సంగారెడ్డి, సదాశివ్పేట్, జహీరాబాద్, నిమ్స్ ఈ స్ట్రెచ్ గురించి, ఇక్కడ చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలాంటి రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. ఈ ముంబై హైవే హైదరాబాద్ సిటీకి ఉన్న 3 క్యాపిటల్ టు క్యాపిటల్ హైవేస్లో ఒకటి. అండ్ ఇది పెద్ద సిటీస్ అయిన సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్, సోలాపూర్, పూణేని కలుపుతూ ఒక మేజర్ ఎకనామిక్ కారిడార్ లాగా సపోర్ట్ చేస్తూ ఉంది. భారతదేశంలోని మోస్ట్ పాపులేటెడ్ సిటీ అయిన ముంబై, 4th మోస్ట్ పాపులేటెడ్ హైదరాబాద్ అండ్ 9th మోస్ట్ పాపులేటెడ్ పూణే సిటీస్కి ఈ హైవే కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ ముంబై హైవే 2007లో 20,000 వెహికల్స్ పర్ డే నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh వెహికల్స్ పర్ డేకి చేరుకుంది. ఇది ఇంకో 20 yearsలో 1.5 lakh వెహికల్స్కి చేరుతుందని అంచనా. అందుకే ఈ ముంబై హైవే మీరు ఎప్పుడు డ్రైవ్కి వెళ్ళినా చాలా బిజీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 2013లో మూసాపేట్ నుంచి పటాన్ చెరువు వరకు ఇలా ఉన్న ముంబై హైవే 2024కి ఎలా మారిందో మీరే గమనించండి. అన్బిలీవబుల్ చేంజ్. రియల్ ఎస్టేట్కి వస్తే ఈ స్ట్రెచ్ ముంబై హైవేకి ఇరువైపులా 90 kilometers పొడవున స్ప్రెడ్ అయి ఉంది. ఈ స్ట్రెచ్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. మొదటి స్ట్రెచ్ పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వరకు, సెకండ్ స్ట్రెచ్ సంగారెడ్డి నుండి సదాశివ్పేట్ వరకు, థర్డ్ స్ట్రెచ్ సదాశివ్పేట్ నుండి జహీరాబాద్, నిమ్స్ వరకు. ఇందులో మొదటిగా పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వరకు ఫస్ట్ స్ట్రెచ్ ఎలా ఉందో చూద్దాం. పటాన్ చెరువు ముత్తంగి ORR ఎగ్జిట్ నెంబర్ 3. ORR ఎగ్జిట్స్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ముంబై హైవేకి ORR ఎగ్జిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. రామేశ్వరం బండ అండ్ సుల్తాన్పూర్ దగ్గర చాలా ఎక్కువ వాటర్ బాడీస్ ఉండడం వల్ల ఈ వాటర్ బాడీస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏషియాస్ లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉండేది. బట్ ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ఆ ఇండస్ట్రీస్ ఆపరేట్ చేయట్లేదు. వీటిని నిమ్స్, జహీరాబాద్కి తరలించాలని ఆశిస్తున్నారు. ఇక్కడికి దగ్గరలో సుల్తాన్పూర్లో 302 acresలో ఉన్న మెడికల్ డివైజెస్ పార్క్ అండ్ 50 acresలో ఉన్న FLO ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ఇక్కడికి 8,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని అంచనా. ఇప్పుడు ఇక్కడికి గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్ రావడం, అలాగే జాగ్రఫికల్లీ సిమెట్రిక్ పాయింట్లో ఉంటూ అటు నార్త్ జోన్లో ఉన్న మెడికల్ అండ్ ఫార్మా ఎంప్లాయీస్కి అండ్ వెస్ట్ సైడ్లో ఉన్న IT ఎంప్లాయీస్కి మధ్యలో కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇన్సైడ్ ORRలో హౌసింగ్ని ఆఫర్ చేస్తున్న ప్లేస్ పటాన్ చెరువు. హైవే కంటే కొంచెం లోపలికి వెళ్తే ప్లాట్స్ 30,000 to 32,000 per స్క్వేర్ యార్డ్కి కూడా దొరుకుతాయి. ఆ తర్వాత ఇస్నాపూర్, కంది. రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయిన గీతం అండ్ 576 acresలో 4,000 స్టూడెంట్స్ని కలిగిన IIT అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్. చుట్టుపక్కల ఉన్న MSME, పాషమైలారం, ఎద్దుమైలారం అండ్ IDA ఎంప్లాయ్మెంట్ వల్ల ఇస్నాపూర్కి లివబిలిటీ రాబోతుంది. అయితే ఇక్కడ కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ వాటి అపార్ట్మెంట్ వెంచర్స్ని లాంచ్ చేశాయి. వెస్ట్ జోన్కి వెరీ నియర్గా ముంబై హైవేకి యాక్సెస్ ఉండేలా, ఎస్పెషల్లీ 2 BHKs కొనుక్కోవాలి అనుకునే ఏ ఇన్వెస్టర్కి అయినా కొంచెం రీజనబుల్ బడ్జెట్స్లో అపార్ట్మెంట్స్ని ఆఫర్ చేసే మైక్రో మార్కెట్ ఈ ఇస్నాపూర్. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైజెస్ అరౌండ్
38 to 40,000 మధ్యలో అవైలబుల్లో ఉన్నాయి. అలాగే స్క్వేర్ ఫీట్ అయితే అపార్ట్మెంట్స్ 3,500 నుండి 4,600 వరకు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఐఐటి కంది పక్కన కొత్తగా ఫామ్ అయిన NH161 ముంబై హైవే నుంచి ట్రంపెట్ షేప్లో డైవర్ట్ అయి కంది మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ని కలుపుతుంది. తర్వాత వచ్చే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్ సంగారెడ్డి టౌన్. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాదు, ఇండియాలోని గ్రోయింగ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తూ గ్రో అయ్యే టైర్ 2 సిటీస్లో ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో టైర్ 1 సిటీస్ కంటే కూడా టైర్ 2 సిటీసే రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని చెప్తున్నారు. ఈ ప్లేస్కి రింగ్ రోడ్ వంటి ప్రపోజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కాబోతుంది. అలాగే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసే ఆలోచనలో స్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైజెస్ 30 to 35,000 మధ్యలో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలోని కొన్ని హైలైట్స్ని స్క్రీన్పై చూద్దాం. అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే 20 to 25,000 మధ్యలో కూడా ప్లాట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఐటీ కారిడార్ నుంచి జస్ట్ 1 hour డ్రైవ్, మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు జరిగే 6 lane ప్రపోజ్డ్ రోడ్ ఎక్స్పాన్షన్ అండ్ మెట్రో ఫేజ్ 3లో ఉన్న ప్రపోజ్డ్ ఎక్స్టెన్షన్, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఈ టౌన్ ఉండడం, ఇవన్నీ కూడా సంగారెడ్డిని హైదరాబాద్ సిటీలోకి విలీనం చేస్తాయనే చెప్పాలి. అందుకనే ఒక ఫస్ట్ టైం హోమ్ బయర్ తన డ్రీమ్ హౌస్ కోసం ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్తో ఒక 25 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్న కపుల్స్ ఇక్కడ క్వాలిటీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఒక 200 స్క్వేర్ యార్డ్ హౌస్ని తమ బడ్జెట్లో కన్స్ట్రక్ట్ చేసుకుని వెస్ట్ హైదరాబాద్కి దగ్గరగా ఉండొచ్చు. రియల్ టాక్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ దిస్ ఏరియా ఫర్ ఫస్ట్ టైమ్ హోమ్ బయర్స్. Now, let's enter stretch number 2, పెద్దాపూర్. ఈ ఏరియా హెచ్ఎండిఏ 2031 లిమిట్స్ దాటి డిటిసిపి లిమిట్స్లోకి వస్తుంది. 2050 మాస్టర్ ప్లాన్లో ఈ ఏరియా నుండి ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉండే మంజీరా వాటర్ రిజర్వాయర్ ఈ ఏరియాకే హైలైట్. ఈ స్ట్రెచ్లో ఉన్న గిర్మాపూర్ అనే ప్లేస్ దగ్గర నుండి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజ్కి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల ఇక్కడ రియల్ మార్కెట్ నడుస్తుంది. ఈ ఇంటర్చేంజే ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబోతుంది. ఈ ఆర్ఆర్ఆర్కి 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఎకరం 2 to 2.5 crores అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హైవే ఫేసింగ్ వెంచర్స్లో అయితే 25 to 30,000 మధ్యలో ప్రైజెస్ ఉన్నాయి. లాస్ట్ 8 monthsలో ఆర్ఆర్ఆర్ మీద చాలా అప్డేట్స్ని మనం చూస్తున్నాం. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆర్ఆర్ఆర్ నార్త్ జోన్ అండ్ సౌత్ జోన్స్ని ప్యారలల్గా ఒకేసారి అక్టోబర్ 2024లో స్టార్ట్ చేయబోతున్నారు అని తెలిసింది. అయితే ఈ ప్రాసెస్ కొంచెం డిలే అయ్యేలాగే ఉన్నా ఖచ్చితంగా అయ్యేలాగే కనిపిస్తుంది. ఈ ఆర్ఆర్ఆర్ కనుక పూర్తయితే హైదరాబాద్ విల్ బి ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా విత్ 3 రింగ్ రోడ్స్, ఇన్నర్, ఔటర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్స్. ఇలాంటి సర్క్యులర్ ప్లానింగ్ ఉన్న సిటీస్ లైక్ మాస్కో ఇవాళ వరల్డ్లోనే 4th బెస్ట్ సిటీగా నిలిచింది. హైదరాబాద్ని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచంలోనే టాప్ గ్లోబల్ సిటీగా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ హ్యాస్ ద క్యాపబిలిటీ అని మనకు తెలుసు అండ్ వీ హోప్ అండ్ ప్రే దట్ దిస్ హ్యాపెన్స్. అయితే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో మోస్ట్ హ్యాపెనింగ్ అనౌన్స్మెంట్ మాత్రం ఆర్ఆర్ఆర్ఏ. స్టేట్ అండ్ సెంటర్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ మాత్రం టాప్ ప్రయారిటీలో నడుస్తుంది. డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఈ ఆర్ఆర్ఆర్ఏ నెక్స్ట్ బిగ్ థింగ్. ఇఫ్ యూ గో బ్యాక్ టు గుడ్ ఓల్డ్ ఓఆర్ఆర్ డేస్ బ్యాక్ ఇన్ 2008-2010 హైదరాబాద్ అవుట్స్కట్స్లో అప్పుడే నార్సింగి కోకాపేట్ దగ్గర ఓఆర్ఆర్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 2012 టైంకి పటాన్చెరు నుంచి కీసర ఎగ్జిట్ దాకా స్ప్రెడ్ అయ్యి అరౌండ్ 2016 నాటికి పూర్తిగా కంప్లీట్ అయింది. బట్ 2010లో ఫస్ట్ వచ్చిన నార్సింగి కోకాపేట్ సరౌండింగ్స్ ఎగ్జిట్లో ప్రైజెస్ అరౌండ్ 20,000 per square yard మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి గజం 1 lakh పైనే చెప్తున్నారు. అలాగే లాస్ట్గా వచ్చిన కీసరా, షామీర్పేట్ ఎగ్జిట్స్ దగ్గర ఇవాళ కూడా ప్రైస్ 30,000 మించి లేదు. సిమిలర్గా
ఇప్పుడు స్టార్ట్ అవబోయే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి కూడా పెద్దాపూర్లోనే ఫస్ట్ స్టోన్ పడబోతుంది. అప్పుడు ఓఆర్ఆర్కి నార్సింగి ఎలానో ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి పెద్దాపూర్ అండ్ సరౌండింగ్స్కి అదే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అవ్వబోతుంది. అంటే నార్సింగిలాగే ఇక్కడ కూడా గజం 1,00,000 అయిపోతుందని మేము చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా ఈ ఆర్ఆర్ఆర్ వర్క్స్ వల్ల వచ్చే ఆ ఇమ్మీడియట్ ప్రైసింగ్ అడ్వాంటేజ్ అయితే ఈ ఏరియాకి ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో రియల్ టాక్స్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ బయింగ్ ఇన్ దిస్ పెద్దాపూర్ సరౌండింగ్స్. ఇప్పుడు ఇక్కడ గజం 18,000 to 20,000 మధ్యలో ఎక్వైర్ చేయగలిగితే ఇమ్మీడియట్ ఫ్యూచర్లో అయితే కొంత మంచి అప్రిషియేషన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ వెస్ట్ హైదరాబాద్కి 1 hour డ్రైవ్లో మంచి ఫామ్ హౌస్ ఉండాలి అని చూస్తున్నారో వారికి ఇక్కడ అరౌండ్ 10,000 per square yardకి మంచి లేఅవుట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడున్న మంజీరా రిజర్వాయర్ నుండి వచ్చే రివర్ ఫ్లో ఈ ఏరియాలోని న్యాచురల్ బ్యూటీని ఎన్హాన్స్ చేసి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఆన్ అ వీకెండ్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వచ్చే మేజర్ టౌన్ సదాశివ్పేట్. ఈ టౌన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే సర్వతోభద్ర. సర్వతోభద్ర అనే ఏన్షియంట్ సైన్స్ అండ్ వాస్తుశాస్త్ర ప్రకారం 1700 ADలో సదాశివరెడ్డి అనే ఈ ప్రాంత పాలకుడు కూతురు రాణి లింగాయమ్మ గారిచే నిర్మించబడ్డ టౌన్ ఈ సదాశివ్పేట్. చెస్ బోర్డ్ ఆకారంలో వండర్ఫుల్ ప్లానింగ్తో లైక్ చండీగఢ్ లాంటి అద్భుతమైన నగరాన్ని ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి బర్డెన్ లేకుండా చాలా ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ సర్వతోభద్ర వాస్తు అర్బన్ ప్లానర్స్కి చాలా చక్కగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సదాశివ్పేట్ ద ప్లాన్డ్ సిటీ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే NH65, MRF, వోక్సన్ బిజినెస్ స్కూల్, RRR అండ్ నిమ్స్ ఈ ఫ్యాక్టర్స్తో ఇక్కడ రియల్ మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ ప్రైజెస్ 14,000 to 18,000 మధ్యలో చెప్తున్నారు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం స్లోగా చూస్తున్న ఆర్గానిక్ హౌసింగ్ గ్రోత్ ఈ సదాశివ్పేట్ అండ్ సరౌండింగ్స్కి రావడానికి కొంత టైం పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే ఒక ప్లాన్డ్ సిటీగా అడ్వాంటేజ్ పొందబోయే ప్రాంతం మాత్రం సదాశివ్పేటే. ఈ సిటీ మాస్టర్ ప్లాన్ని కింద ఈ బుక్లో ఇంక్లూడ్ చేశాను. హ్యావ్ ఎ లుక్.